విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వము ఈ పాంచభౌతికమైనటువంటి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ 5 పంచభూతాలు. ఈ ప్రపంచమంతా కూడా ఈ పంచభూతాలతోటి నిండి ఉంది. ఈ పంచభూతాలతోటి నిండి ఉన్నటువంటి అంతటిని పరమాత్మ తన సంపదగా భావించే సంవత్సరం. అందుకనే దీన్ని విశ్వారాట్ అని కూడా పిలుస్తారు పాణిని ఆయన యొక్క అష్టాంగ అధ్యాయిలో. అదేవిధంగా ఈ విశ్వారాట్కి రాజెవరయ్యా అంటే గ్రహరాట్ అయినటువంటి సూర్యనారాయణమూర్తి. ఈ విశ్వావసు చాలా అద్భుతంగా ఉండబోతోంది. చక్కగా ఆనందంగా తృప్తిగా అందరూ ఉంటారు. రాజు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఈ విశ్వం మొత్తం తన సంపదగా పరమాత్మ భావిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి సంవత్సరం. విశ్వావసు సమస్తమైనటువంటి సంపదల్ని అందించేటటువంటి సంవత్సరం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి గ్రహణం లేదు భారతదేశానికి, కానీ చాలా చోట్ల గ్రహణం ఉంది. ఈ అన్ని చోట్ల గ్రహణం ఉండే దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా భారతదేశం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. దేశానికి చాలా బలంగా ఉంది. 1. 2 సూర్యనారాయణమూర్తి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది రావడం కదా, అందుకని ఈ సమయంలో చాలా విశేషంగా వచ్చే దుష్ఫలితాలన్నింటినీ కూడా తీసేస్తాడు. కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది 13 రోజులు, షష్టగ్రహ కూటమి 1.5 రోజు. కాబట్టి ఈ సందర్భాలన్నిట్లో ఎన్ని మిగతా ఇబ్బందికరమైన అంశాలున్నా సూర్యనారాయణమూర్తి రాజవడం వల్ల విశ్వావసునామ సంవత్సరం బాగుంటుంది. అష్టాంగ హృదయలో ఆయన చాలా ప్రత్యేకంగా ఈ అద్భుతమైనటువంటి విశ్వావసు అనేటటువంటి దాన్ని విశ్వారాట్గా చాలా విశేషంగా చెప్పారు 6వ అధ్యాయం 128వ సూత్రంలో. కాబట్టి ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. వేదంలో విశ్వావసు గంధర్వము అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము చాలా విశేషంగా ఉంటుంది. ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తిని ఎవరెవరు ఆరాధన చేసుకుంటారో, ఉదయాన్నే సూర్యుడికి ఎవరు అన్ని పూలో లేకపోతే అన్ని నీళ్ళో అంత భస్మమో ఇలా ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతోంది. ఓకే గురుగారు.